బైబిల్ గ్రంథంలో స్త్రీ పురుషులు సమానులు గదా! అలాగైతే స్త్రీలు కూడా నేటి కాలంలో పాస్టర్లుగా పరిగణింపబడొచ్చా? చాలా మంచి క్వశ్చన్. తలని క్రింద పెట్టి కాళ్ళు పైకి పెట్టుకొని నువ్వు నడవగలవా? కుదురుతుందా? కుదరదుగా. తల పురుషుడికి సంబంధించింది, శరీరము స్త్రీకి సంబంధించింది. ఈ ఆర్డర్, ఈ క్రమము ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉంది. కాబట్టి స్త్రీ ఎప్పుడు కూడా నాయకత్వ బాధ్యతలు చేయటానికి వీలు లేదు. దేవుడు పురుషునికి తలగా క్రీస్తు, స్త్రీకి తలగా పురుషుని పెట్టాడు. కుటుంబములోనైనా సంఘములోనైనా కేవలము పురుషుడు మాత్రమే నాయకత్వం వహించాలి. చాలామంది పాత నిబంధనలో దెబోరా గారిని తీసుకుంటారు, కొత్త నిబంధనలో ప్రిస్కిల్లాను, ఫీబేను తీసుకొని వీళ్ళందరూ కూడా పరిచర్య చేశారు కదా అని అనుకుంటూ ఉంటారు నన్ను. కానీ అది కాదు. దెబోరా కాలంలో సందర్భం వేరు, కొత్త నిబంధన కాలంలో సందర్భాలు వేరు. నాయకుల క్రింద పనిచేశారు కానీ నాయకత్వం వహించలేదు ఎవరు. సంఘానికి పురుషుడు మాత్రమే నాయకుడిగా ఉండాలి అన్నది అపోస్తలులు మనకిచ్చినటువంటి ఉపదేశం.